హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞాపకం తెచ్చుకున్నారా? దేవుని ఆశీర్వాదాలు పొందారా అని నేను మీ ముందుకు వచ్చాను. నేను ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసి 6వ మాట మాట్లాడడానికి దేవుడు నాకు సాయం దయచేయాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికారితమైన యేసయ్యా, నా బిడ్డను ముట్టి ఆశీర్వదించండి. నేను మాట్లాడని మాటలు నా నోటి వెంట ముత్యాలుగా రాణించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి సాయం దయచేసయ్యా. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ఎంతమంది అయితే ప్రార్థన ఈ 7 మాటలు వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసయ్యా. వాళ్ళని ముట్టి బలపడించేసయ్యా. మేము పాపులం తండ్రి, మా పాప ప్రార్థన వినేసయ్యా. చిన్న బిడ్డలని, పెద్దవారిని అందరినీ జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ముసలి వారిని అందరినీ జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ఎంతోమంది హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నారు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి యేసయ్యా. వాళ్ళని ముట్టు తండ్రి, వాళ్ళని ముట్టి జీవించమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాప ప్రార్థన వినేసయ్యా. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ఎంతమందికి అయితే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టు తండ్రి, వాళ్ళని జీవించమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నన్ను భద్రపరచు తండ్రి. నీ దూతలను పంపించి రాత్రి సమయంలో మాకు కాచి కాపులున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈ పొద్దున సమయంలో కూడా మాతో మీ నిబంధనలు ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను తండ్రి యేసయ్యా. ఈ చిన్న ప్రార్థన తప్పుంటే నన్ను క్షమించు తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి యేసయ్యా. ఎవరైతే లైవ్ వీక్షిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళని ముట్టుతండి. యూట్యూబ్ ఛానల్ ఎంతమంది నడుపుతున్నారో వాళ్ళని ముట్టి బలపడించేసయ్యా. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. మేము పాపులం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. యేసయ్యా, ఈ చిన్న ప్రార్థన తప్పుంటే క్షమించండి. నీ ఆరో మాట మాట్లాడడానికి తండ్రి నాకు సాయం దయచేతండి. నాకు ధైర్యాన్ని కలిగించమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి. నీ ఆరో మాట బలమైన రెక్కల కింద తండ్రి నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి. నీ భద్రపరిచినందుకు నీకు వందనాలు తండ్రి యేసయ్యా. ఇచ్చిన ప్రార్థన తప్పుంటే నన్ను క్షమించండి యేసయ్యా. ఇచ్చిన ప్రార్థన తప్పుంటే క్షమించండి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు తండ్రి యేసయ్యా. నీ ప్రార్థన చేయడానికి నేను హక్కుదారిని అయినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఈ చిన్న ప్రార్థన తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వెళుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది దేవుని ఆరో మాట. ఆరో మాట సమాప్తమైనది. సమాప్తమైంది. దేవుని బిడ్డలారా, ఆరో మాట సమాప్తమైనది అంటే ఎంతమందికి అర్థమైంది చెప్పండి, చూసుకుందాం. సమాప్తమైనది అంటే అంతా అయిపోయింది అనే అర్థం. ఈ అర్థం ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఈరోజుకి ఆరో మాట అయిపోయింది. బాయ్ బాయ్ అందరికీ. రేపు 7వ మాటతో కలుసుకుందాం. బాయ్, సీ యూ లేటర్. ఓకేనా? అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తం అయితే రేపు 7వ మాటతో కలుసుకుందాం.